హాయ్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ 9 హైదరాబాద్ చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలి ఈరోజు నేను మీకు ఎపిసోడ్లో చూపిస్తానండి. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు దిత్య మస్కట్ వ్లాగ్స్. నా వీడియో చివరి వరకు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఈరోజు అయితే స్కూల్ ఆఫ్ ఉందండి, ఎందుకంటే మాకు జనరల్గా హాలిడేస్ అనేవి ఎక్కువ దొరుకుతాయి స్కూల్లో వర్క్ చేసిన వాళ్ళకి. సో అందుకనే మేము ఈరోజు అయితే చికెన్ బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నాం, చాలా రోజులు అయిందని. సో ముందుగా అయితే 2 కప్స్ అయితే బాస్మతి రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసిన తర్వాత నానపెట్టండి ఒక హాఫ్ అన్ అవర్. రైస్ అనేది బాగా వస్తుంది బాయిల్ అయినప్పుడు. నెక్స్ట్ ఇంకొక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే పొడుగ్గా కట్ చేసుకొని అందులో వేసుకోండి. ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్ కోసం మనకి మెయిన్ ఈ బిర్యానీకి అయితే మెయిన్ ఇంపార్టెంట్ అండి ఫ్రైడ్ ఆనియన్ అనేది, టేస్ట్ కోసం అనమాట. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని అందులో మనం ఒక 750 గ్రామ్స్ దాకా చికెన్ అయితే తీసుకున్నామండి. ఎందుకంటే మేము 3 మెంబర్స్ ఉంటామండి, సో మాకైతే సరిపోద్ది ఒక 2 పూట్ల తినడానికి. సో ఒక 2 స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, మీకు స్పైసీకి తగ్గట్టుగా. మేము స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసుకున్నాము. సో ఇందులో కారం, పసుపు, ఉప్పు అండ్ బిర్యానీ మసాలా వేసుకోండి, మర్చిపోవద్దు. షాహీ అండ్ మన కొరియాండర్ పౌడర్ అండ్ గరం మసాలా అండ్ చికెన్ మసాలా వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. కొంచెం అదేంటంటే జ్యూసీగా వస్తుంది అనమాట పీస్ అనేది. నెక్స్ట్ కొంచెం ఫ్రైడ్ ఆనియన్ ఒక 2 స్పూన్స్ అయితే పెరుగు వేసుకోండి. లాస్ట్లో నిమ్మకాయ అయితే స్క్వీజ్ చేసుకొని దీన్ని అయితే బాగా కలపండి. కలిపిన తర్వాత అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా సరే ఫ్రిడ్జ్లో అనేది మ్యాగ్నేట్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే బాగా ముక్క అనేది జ్యూసీగా వస్తుందండి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల. సో నెక్స్ట్ ఇంకొక బాండీ తీసుకొని అందులో వాటర్ అయితే వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత షాజీరా అండ్ ఇలాచీ, లవంగా, మిరియాలు మనం మసాలా అయితే వేసుకోవాలి వాటర్లోని. అందులోనే కొంచెం మనం పుదీనాకులు కూడా వేసుకోండి, విత్ కాడలతో పాటు వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగా వస్తుంది ఫ్లేవర్ తగులుతూ. నెక్స్ట్ మనకి ఉప్పు వేసుకోండి టేస్ట్కి తగ్గట్టుగా. ఇందులో కూడా కొంచెం ఒక 1 స్పూన్ అనేది బిర్యానీ మసాలా అయితే వేసుకోండి, మ్యాండేటరీ అది. నెక్స్ట్ ఒక నిమ్మకాయ అయితే వేసుకోండి, కొంచెం రైస్ పొడి పొడిగా రావడానికి. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న రైస్ని అయితే అందులో వేసుకోండి. మెయిన్ ఏంటంటే ఇందులోకి మనం లాస్ట్లో దమ్ పెడతాం కాబట్టి కంప్లీట్గా రైస్ అనేది కుక్ అవ్వక్కర్లేదండి, జస్ట్ ఒక 50% ఉడికితే సరిపోద్ది. జస్ట్ బ్రేక్ అయితే చాలు మెతుకు అనేది. సో మనం మొత్తం వాటర్ అంతా తీసుకొని పక్కన పెట్టుకోవాలి రైస్ని అయితే. నెక్స్ట్ అదే బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి, 1 స్పూన్ గీ వేసుకోండి టేస్ట్ కోసం. నెక్స్ట్ మనం ఇందాక చూపించినట్టుగా ఆల్రెడీ మసాలా దినుసులు ఇందులో కూడా వేసుకోండి, కొంచెం స్పైసీ బాగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులో ఒక 5 పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి. జనరల్గా మనం ఈ బిర్యానీకి ఏంటంటే ఆనియన్ అనేది ఎక్కువ యూజ్ చేయమండి, ఇందులో కూడా ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకోండి. కొంచెం అది వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, ఎందుకంటే మనం చేస్తున్న ఈ బిర్యానీ డబల్ మసాలా అండి, సో అందుకనే కొంచెం స్పైసీ కోసం వేసుకోండి. మాకంత స్పైసీ వద్దంటే కనుక స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అండ్ ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత ముందుగా మనం రైస్ ఉడికించాం కదండి వాటర్, దాన్ని కొంచెం పక్కన పెట్టుకొని అది కొంచెం ఇందులో వేసుకొని మిక్స్ చేయండి, ఇంకా టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట. సో దీన్ని అయితే ఒక 20 మినిట్స్ బాగా కుక్ చేయండి. కుక్ చేసిన తర్వాత కొంచెం వాటర్ అంతా దగ్గర పడుతుంది అనేటప్పటికి కరివేపాకు వేయండి. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పానండి, మనం నార్మల్ చికెన్ కర్రీ చేసుకున్న కరివేపాకు అనేది కొంచెం లాస్ట్లో వేసుకోండి, ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. కరివేపాకు, కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం బాగా కలపండి. మూత అయితే తీసి పెట్టండి కొంచెం గ్రేవీలా తయారయ్యేదాకా. నెక్స్ట్ గ్రేవీలా తయారైన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న రైస్ని అయితే మంచిగా చల్లుతూ మొత్తం స్ప్రెడ్ చేయండి, చికెన్ మీద మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేయండి ఒక లేయర్ కింద వేసిన తర్వాత నేను కలర్ అయితే యూజ్ చేస్తున్నానండి, అది మీ ఇష్టం. అంటే నేను కూడా జనరల్గా యూజ్ చేయనండి, బట్ ఈరోజు వీడియో తీస్తున్నాను కాబట్టి నేను యూజ్ చేశాను కొంచెం కలర్ఫుల్గా రావడానికి. మీకు ఒకవేళ వద్దు అంటే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇందులో అయితే ఫ్రైడ్ ఆనియన్ కొంచెం పైన స్ప్రింకిల్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం పుదీనా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గీ అయితే వేసుకోండి. గీ కూడా మ్యాండేటరీ ఏం కాదండి, జస్ట్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నెక్స్ట్ ఇంకొక పాన్ మనం పక్కన ఫ్రీ హీట్ అనేది చేసుకోవాలన్నమాట, ఎందుకంటే అట్లీస్ట్ దీన్ని ఒక 20 మినిట్స్ అయినా సరే మనం దమ్ అనేది పెట్టుకోవాలండి. సో అందుకనే నేనైతే ఫాయిల్ పేపర్తో క్లోజ్ చేస్తానండి. ఒకవేళ మీ దగ్గర పిండి అలా ఏమైనా ఉన్నా సరే మనం గాలి అనేది బయటకు పోకుండా లోపలే దమ్ అయ్యేలాగా మనం దాన్ని క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 20 మినిట్స్ సిమ్లో బాగా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇలా మనకి పొగ అనేది రావాలన్నమాట దమ్కి. ఇప్పుడు పర్ఫెక్ట్ రెడీ అయినట్టండి. సో ఇది ఈరోజు మన చికెన్ బిర్యానీ. సో ప్లీజ్ కామెంట్ చేయండి మీ చికెన్ బిర్యానీ ఎలా వచ్చిందో.